నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో మూడో దేశం పాత్ర లేదన్న భారత విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ వివరాలను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి వివరించిన విక్రమ్ మిస్రీ జమ్మూ కాశ్మీర్పై మాట్లాడే అర్హత మరే ఇతర దేశానికి లేదని స్పష్టీకరణ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కిషన్ రెడ్డి సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపాటు గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు ఇందిరా సౌరగిరి జల వికాస పథకంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తామని వెల్లడి ఇక నుంచి ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు ఇప్పటిదాకా 53,64,00,000 రూపాయలు చెల్లించామన్న మంత్రి పొంగులేటి వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న పెళ్లి బస్సు 4 మృతి 20 మందికి గాయాలు ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని పుతిన్ పునరుద్ఘాటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మంతనాలు శాంతి చర్చల్లోని అంశాలపై ఇరు దేశాధినేతల మధ్య 2 గంటల పాటు చర్చ ఐపీఎల్ సీజన్ 18 నుంచి నిష్క్రమించిన లక్నో సన్ రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి దక్షిణాది రాష్ట్రాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఇప్పటికే బెంగళూరును ముంచెత్తిన వరద తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికి లేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో సమావేశమైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఆపరేషన్ సింధూర్ వివరాలను మిస్రీ వెల్లడించారు. కాల్పుల విరమణ నిర్ణయం ద్వైపాక్షిక స్థాయిలోనే తీసుకున్నారని పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనలను కొంతమంది ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తగా మిస్రీ ఈ మేరకు సమాధానమిచ్చారు. భారత్ పాకిస్తాన్ల మధ్య సంఘర్షణ ఎల్లప్పుడూ సంప్రదాయ విధానంలోనే ఉందని అణుదాడుల గురించి దాయాది నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదన్నారు. పహల్గాం దాడి ఘటనపై దర్యాప్తులో కీలక వివరాలు వెల్లడయ్యాయని పాక్లోని సూత్రధారులతో ఉగ్రవాదులు సంభాషించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఉగ్రవాదులు పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్పై హింసను ప్రేరేపిస్తున్నారన్నారు. పాక్ సీమాంతర ఉగ్రవాదం గురించి భారత్ ఆందోళన చెందుతోందన్న విక్రమ్ మిస్రీ జమ్మూ కాశ్మీర్ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికి లేదని స్పష్టం చేశారు. పహల్గాం దాడి దానికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటరీ స్థాయి సంఘం లేవనెత్తిన అన్ని సందేహాలకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరణ ఇచ్చారని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. కాల్పుల విరమణ నేపథ్యంలో మిస్రీ కుటుంబంపై సోషల్ మీడియాలో పలువురు చేసిన పోస్టులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఖండించిందని చెప్పారు. ఈ విషయంలో తామంతా సంఘీభావం ప్రకటించామన్నారు. విదేశాంగ కార్యదర్శి మిస్రీ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆయనకు తమ మద్దతు ఉంటుందని శశి థరూర్ ప్రకటించారు. की चर्चा में बहुत सारे प्रश्न उठाए और बहुत सारे प्रश्नों के लिए पूरी जवाब भी मिले और मेरे ख्याल में ये अच्छी बात है कि कमेटी के भीतर जो भी प्रश्न लोगों के मन में थे, और आपको पता है कि कई पार्टियां की प्रतिनिधि हैं हमारी कमेटी में, कई विपक्ष के लोग भी प्रश्न पूछे, मैं सबको मौका दे दिया. सारे कमेटी मेंबर्स चाहते थे कि हमारी तरफ से फॉरेन सेक्रेटरी को पूरा प्रोत्साहित करके उनको हमारी सॉलिडारिटी हम अनाउंस करें कि जो उनके खिलाफ सोशल मीडिया में और दूसरे तरीके से उनके और उनके परिवार के खिलाफ जो कुछ कह दिया था ये बिल्कुल ठीक नहीं है और पूरी कमेटी उनके साथ समर्थक है. हम ये भी कहना चाहते हैं कि वो देश का सेवा बहुत अच्छी तरह से किए हैं और इसके लिए हमारे तरफ से हम सब आभारी हैं. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును వివిధ దేశాలకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందాల సభ్యుల ఎంపికపై రాజకీయ వివాదం రేగింది. కేంద్రం నుంచి సంప్రదింపులు జరిగితే తమ పార్టీ ఎంపీలను విదేశీ పర్యటనకు తప్పక పంపిస్తామని ఇప్పటి వరకు అధికారిక సమాచారం ఏదీ తమకు అందలేదని తృణమూల్ కాంగ్రెస్ నేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రతినిధుల ఎంపిక అధికారం పార్టీలకే ఉండాలని కేంద్రం జోక్యం చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
తృణమూల్ ఎంపీ యూసుఫ్ పఠాన్ను అఖిలపక్ష బృందంలో చేర్చిన విషయంపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సభ్యుల ఎంపికను పార్టీలకే వదిలివేయాలని వివిధ పార్టీలు వాదిస్తూ ఉండగా ఈ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ అధికారంలో ఉందని, ఎటువంటి పార్టీకి సభ్యుల ఎంపికలో భాగస్వామ్యం కల్పించలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగియడంతో దేశవ్యాప్తంగా సైనికుల పట్ల ప్రశంసలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం ఎక్స్లో ఆరోపించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను కట్టడి చేసినప్పటికీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ దానిని ప్రస్తావించకుండా పాకిస్తాన్ ఎత్తుగడలకు మద్దతు తెలిపే విధంగా వ్యాఖ్యలు చేయడం సైనికుల మనోధైర్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి వైఖరిలో మార్పు ఆశించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ పిటిషన్లపై విచారణ జరపనున్నారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా తమ వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని పిటిషనర్ల తరపున లాయర్ కపిల్ సిబల్, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 4 మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిగి మండలం రంగాపూర్ సమీపాన బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరై తిరిగి వెళ్తూ ఉండగా రోడ్డుపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాలమూరు రైతులందరికీ 100 రోజుల్లోనే సోలార్ పంప్ సెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాలు సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన నల్లమల డిక్లరేషన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామన్నారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామన్న సీఎం నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. నిరంతరాయంగా వచ్చిన ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. గిరిజనుల అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివాసీలు, గిరిజనులు ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు వారికి ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించడంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన నల్లమల డిక్లరేషన్లో ఏముందో ఓసారి చూద్దాం. నల్లమల ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అడవినే నమ్ముకుని బతికే గిరిజన, ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా మరో బృహత్తర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పోడు భూములను సాగు భూములుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేందుకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో
ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గిరిజనుల పురోభివృద్ధి కోసం ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు రాబోయే రోజుల్లో తీసుకోనున్న నిర్ణయాలను, అమలు చేయనున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం నల్లమల డిక్లరేషన్లో పొందుపర్చింది. 12,600 కోట్లతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పోడు భూములను 2,30,735 మంది షెడ్యూల్ తెగల రైతులకు హక్కులు కల్పించినట్టు పేర్కొంది. అయితే ఈ పోడు భూములను సాగు భూములుగా మార్చేందుకు ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో సోలార్ ఆధారిత పంపు సెట్లను అందించాలని నిర్ణయించారు. దీంతో బిందు సేద్యం పద్ధతిలో ఉద్యాన పంటలను సాగు చేసే దిశగా గిరిజన రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక గిరిజన కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడం, వారికి ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు డిక్లరేషన్లో పేర్కొంది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్టు డిక్లరేషన్లో వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల కుటుంబాలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని డిక్లరేషన్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పథకం కింద 1,00,000 మంది యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం 1,000 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ నిధులతో ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని నల్లమల డిక్లరేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లమల డిక్లరేషన్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ప్రకటించింది. అణగారిన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఓ పెద్ద ముందడుగేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ డిక్లరేషన్తో ఎస్టీలో ఓ గుణాత్మకమైన మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాజీవ్ యువ వికాస పథకానికి 1,000 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా జల వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ప్రసంగించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, మరో 20 ఏళ్లు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. బీడువారుతున్న పోడు భూములకు జలకళ తెచ్చేందుకు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6,69,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంలో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆదివాసీలు ప్రత్యేక గిరిజన చట్టాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. ఇక నుంచి ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 5,364 ఇందిరమ్మ ఇళ్లకు 53,64 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి కాగా 1,383 ఇళ్ల బేస్మెంట్ పూర్తయిందన్నారు. గోడలు కట్టిన 224 ఇళ్లకు 16,70,00,000 రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అమలు కాలేదని, కొత్తగా నల్లమల డిక్లరేషన్ను తెర మీదకు తీసుకువచ్చారని విమర్శించారు. డిక్లరేషన్ల పేరిట డంబాచారం చేయడం తప్ప మరేమీ లేదనేలా కాంగ్రెస్ పార్టీ తీరు మారిందన్నారు. నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డలను అరెస్టు చేశారని విమర్శించారు. సీఎం ప్రసంగంలో ఆత్మస్తుతి, పరమనింద తప్ప అక్కరకు వచ్చే విషయమేమీ లేదన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వ పటిమను చూసి యావత్ ప్రపంచమంతా శభాష్ అంటుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ప్రజలు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ నాయకత్వానికి, భారత సైన్యానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పాకిస్తాన్లో సామాన్య ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందన్నారు. ముండకొండ పహల్గాంలో 15 రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టిన సైన్యం భారత సైన్యం. కాబట్టి అనేక మంది సైనికులు ఇలా దేశం రక్షణగా ఉన్నారు. కాబట్టి ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులకు స్థావరంగా ఏర్పడి ఉగ్రవాదులకు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో అలజడి సృష్టించి శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని మనకు గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడు మర్చిపోదు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ యాత్రను నిర్వహించింది. తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. హనుమకొండ 1000 స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ భారత్పై పాక్ ఉగ్రవాదుల దాడులకు పాల్పడినా, పాక్ యుద్ధానికి దిగినా ప్రపంచ పటంలో ఆ దేశానికి స్థానం లేకుండా పోతుందని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ఎంతో నిజాయితీతోటి దేశం 140 కోట్ల ప్రజల యొక్క ఆశ 1947 నుంచిగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ రకంగా 47,000 మంది ప్రజలను పొట్టబెట్టుకున్నట్టు పరిస్థితి నుంచి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ మరి కాశ్మీర్లో చేపట్టే యాక్టివిటీని మరి ఈ విచిత్రంగా పాకిస్తాన్ వ్యవహరించిన తీరును కూడా 3 రోజులని మట్టి కనిపించే పరిస్థితి. ఇక ముందు చిన్న పొరపాటు చేసిన పాకిస్తాన్, చిన్న బుల్లెట్ వేసినప్పుడు కూడా వెంటనే పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలోంచి తొలగించే పరిస్థితి వస్తుంది. మొత్తం కూడా భస్మీపట్నం అవుతాయి, దాంట్లో ఏమాత్రం కూడా లేదు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు ఉత్కంఠ దశకు చేరుకున్నాయి. 109 దేశాల నుంచి వచ్చిన అందాల రాణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా, కాంటినెంటల్ విభాగాల నుంచి వివిధ రంగాల్లో ఎంపిక ప్రక్రియ ఆరంభమైంది. సోమవారం జరిగిన టాలెంట్ పోటీ 2వ రౌండ్లో 48 మంది క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. నేపాలీ, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ఈ విభాగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉన్నట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరిలో ఎంపికపై వారు కూడా క్వార్టర్ ఫైనల్స్ కు చేరనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలపై మా ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలను అందిస్తారు. సాగర్, చెప్పండి, మిస్ వరల్డ్ పోటీలపై తాజా అప్డేట్స్ ఏంటి? అలాగే హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పర్యటించారు, వారి పర్యటన వివరాలు ఏంటి? వరల్డ్ చరిత్రలోనే ఒక దేశంలో వరుసగా 2 సంవత్సరాలు ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించడం విజయం వస్తారు. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. 108 దేశాలకు చెందిన అందాల భామలు ఆ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రం పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పోటీలో ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని పలు చోట్ల చారిత్రక ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను వీళ్ళు పర్యటిస్తున్నారు. దీని ద్వారానే ప్రపంచంలో చాలా దేశాలకు ఇక్కడ పర్యాటక ప్రాంతాల గురించి తెలుస్తుందని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే ఇక్కడ సాంప్రదాయాల కళలు, ఇతర అంశాలను వాటిపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో సుందరీమణులు రాష్ట్రంలో సందర్శిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి క్రీడా ఛాలెంజ్ కూడా స్వీకరించారు. వీటిలో నందినితో సహా 40 మందికి పైగా వారు యోగా క్రీడల్లో కూడా యోగాసనం కూడా వేశారు. ఇటీవల బంజారాహిల్స్ లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సందర్శించారు. రాష్ట్రంలోని భద్రత, పరిరక్షణ, మహిళల వేధింపులు, డ్రగ్స్ కట్టడాలకు అరికట్టేందుకు నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న సాంకేతిక ఆధునిక అంశాలను పోటీదారులకు వివరించారు. అయితే మొన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర పరిపాలనా సంఘమైన సచివాలయాన్ని కూడా సందర్శించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సచివాలయం లోపల సుమారు 2 గంటల పాటు పర్యటించారు. వీరికి మంత్రులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా వివరించారు. అయితే వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన భద్రత ఎప్పటికప్పుడు కూడా పోలీసు పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఎటు వెళ్ళినా సరే వారికి ఎటువంటి భద్రతలు కానీ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ రోజు టీఆర్ని సందర్శించనున్నారు. వారి అంకురార్పణలను వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు, వారికి అభివృద్ధి కార్యక్రమంలో మహిళలను ఎలా ప్రోత్సహిస్తున్నారు,
స్టార్టప్స్ లకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రోత్సహిస్తుందనే అంశంపై వారికి వివరించి ఉన్నారు. అయితే 21, 22 తేదీల్లోని ప్రపంచ సుందరి పోటీలకు ప్రారంభం దిశగా వెళ్ళనున్నట్టు తెలుస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇప్పుడు ప్రకటనలు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌజ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధితులు, స్థానికులతో మాట్లాడిన కేటీఆర్ అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అందాల పోటీల మీద కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. వేసవికాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్న కేటీఆర్, అగ్నిమాపక యంత్రాలు వచ్చినా అందులో నీళ్లు లేవని, సిబ్బందికి సరైన మాస్కులు కూడా లేవని విమర్శించారు. అంబులెన్స్లో కనీసం ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని, బాధితులు, మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందన్నారు. రాజకీయాలు మాట్లాడడానికి ఇది సందర్భం కాదని, అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో ఆయా రైల్వే స్టేషన్ల రూపురేఖలే మారిపోతున్నాయి. రైల్వే స్టేషన్లకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైఫై సౌకర్యంతో పాటు చుట్టుపక్కల నగర ప్రాంతాల్లో స్టేషన్లను అనుసంధానించే పనులు చేపడుతున్నారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ను 25,41,00,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నూతన రూపురేఖలను సంతరించుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ చిత్రాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2024 ఫిబ్రవరిలో పనులు మొదలుపెట్టగా ప్రస్తుతం దాదాపు పనులు పూర్తి కావచ్చాయని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ స్పష్టం చేసినట్లు పుతిన్ వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య టర్కీ వేదికగా ఇప్పటికే శాంతి చర్చలు ప్రారంభం కాగా అందులో భాగంగానే ట్రంప్తో పుతిన్ దాదాపు 2 గంటల పాటు ఫోన్లో సంభాషించారు. అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్కు పుతిన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శాంతి స్థాపనలో పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు పుతిన్ తెలిపారు. శాంతి స్థాపనకు సంబంధించిన నిబంధనలు నిర్ణయించాల్సి ఉందని, అందులో ఎన్ని రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలనే విషయం కీలకమన్నారు. ఉక్రెయిన్తో పాటు దాని మిత్రదేశాలు కనీసం 30 రోజులు కాల్పుల విరమణ పాటించాలని కోరాయన్నారు. ఐపీఎల్ సీజన్ 18 నుంచి మరో జట్టు నిష్క్రమణ ఖరారైంది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ తో తలపడి ఓడిన లక్నో కూడా నిన్నటి ఓటమితో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. 12 మ్యాచ్ల్లో 7వ పరాజయంతో లక్నో ఇంటిబాట పట్టింది. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ఆదరకొట్టింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కెప్టెన్ పంత్ మరోసారి నిరాశపరిచిన మిగతా బ్యాట్స్మెన్ రాణించారు. మిచెల్ మార్ష్, మార్క్రమ్స్ శుభారంభాన్నివ్వడంతో పాటు చివర్లో నికోలస్ పూరన్ చెలరేగడంతో లక్నో 200కు పైగా పరుగులు చేసింది. ఇక చేతనలో హైదరాబాద్ ఎక్కడా తడబడలేదు. తొలి వికెట్ను త్వరగానే కోల్పోయినా ఆ తర్వాత దాటిగా ఆడింది. అభిషేక్ శర్మ, క్లాసెన్ రాణించడంతో 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్నో, హైదరాబాద్ మధ్య నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరగా ఇక చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ముంబై, ఢిల్లీ పోటీ పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. Present the weather conditions indicate that there is a upper air cyclonic circulation laying over southeast Bay of Bengal and its adjoining areas of southwest Bay of Bengal, and a trough running from this upper air scissor to north interior Karnataka. Under its influence, Telangana is likely to have light to moderate rain over many places during next 4 days, and thereafter few days over many parts of the Telangana state. And Telangana is likely to have thunderstorm activity and lightning with gusty winds of 30 to 40 kilometers per hour during next 4 days. బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. నివాస ప్రాంతాలలోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితులను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజ్ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారింది. అనేక చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్, చిక్బళ్లాపుర, తుమకూరు, మాండ్య, మైసూర్, హసన్, కొడగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరే, చిత్రదుర్గ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కర్ణాటక తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఉత్తర, దక్షిణ కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఉడిపి, బెళగావి, ధార్వాడ్, గడగ్, హవేరీ, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు కేరళ కంటే ముందుగానే ఈశాన్య రాష్ట్రాలకు తాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం మయన్మార్లోని అరకన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకగా పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి నుంచి బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోకి వేగంగా ప్రవేశిస్తాయని భావిస్తున్నారు. ఈ నెల 27 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే ప్రకటించగా 26 లోపే కేరళను తాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దీనిపై ఐఎండీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం లేదని, ఉత్తరాదిలోని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఉత్తరాదిలో వడగాలులు వీస్తే రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరించారు. కాగా అరేబియాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో మూడో దేశం పాత్ర లేదన్న భారత విదేశాంగ శాఖ. ఆపరేషన్ సింధూర్ వివరాలను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి వివరించిన విక్రమ్ మిశ్రీ. జమ్మూ కాశ్మీర్పై మాట్లాడే అర్హత మరే ఇతర దేశానికి లేదని స్పష్టీకరణ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కిషన్ రెడ్డి. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపాటు. గిరిజనుల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకంతో పాటు నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించిన సీఎం. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తామని వెల్లడి. ఇక నుంచి ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు. ఇప్పటిదాకా 53,64,00,000 రూపాయలు చెల్లించామన్న మంత్రి పొంగులేటి. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న పెళ్లి బస్సు, 4 మృతి, 20 మందికి గాయాలు.
ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని పుతిన్ పునరుద్ఘాటన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మంతనాలు, శాంతి చర్చల్లోని అంశాలపై ఇరు దేశాధినేతల మధ్య 2 గంటల పాటు చర్చ. ఐపీఎల్ సీజన్ 18 నుంచి నిష్క్రమించిన లక్నో, సన్ రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి. దక్షిణాది రాష్ట్రాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. ఇప్పటికే బెంగళూరును ముంచెత్తిన వరద, తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.